Once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I have been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. And never something like this has ever happened. It is purely accidental, purely unfortunate. దీనిపై పూర్తి వివరాలు మా రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. అల్లు అర్జున్ చర్చలు కూడా జైలు నుంచి అయితే విడుదలైన మరి నిన్న అరెస్టు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. దీంతో సినీ హీరో చెంచల్ కూడా జైలుకు తరలించారు పోలీసులు. దీంతో భారీగా సంఖ్యలో అబ్బాయిలు కూడా జైలు వద్దకు రావడం జరిగింది. మరి ఈ ప్రొసీజర్ అయితే తనకు హైకోర్టు మద్దతు బెయిల్ ఇవ్వడంతో ఆ ప్రొసీజర్ కాస్త ఆలస్యం కావడంతో సినీ హీరో అల్లు అర్జున్ మొత్తానికి రాత్రంతా ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. సో జైల్లో ఉండాల్సి అతన్ని ఉదయం అతను రిలీజ్ అయ్యారు. ఉదయం కూడా పోలీసులు చాలా బందోబస్తు మధ్య జైలు వెనక గేట్ నుంచి తాన్ని ఆయన ఇంటికి పంపించిన నేపథ్యం కల్పించింది. సో అల్లు అర్జున్ దీనిపైన స్పందించారు. దీనిపైన నేను బాగునే ఉన్నాను, ఆందోళన చెందకండి అంటూ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత మాట్లాడడం జరిగింది. నేను బాగానే ఉన్నాను, ఆందోళన చెందకండి, నేను చట్టాన్ని గౌరవిస్తాను, పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను, చనిపోయిన మహిళా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తున్నాను. అనుకోకుండా ఈ ఘటన జరిగింది, చాలా అలా జరగడం దురదృష్టకరం. మా కుటుంబానికి నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను. ఆ కుటుంబం అయితే బాబు ఇప్పుడు కుటుంబీడుతున్నారు తనకు, అలాగే 20 ఏళ్లుగా ఆ థియేటర్కి వెళ్లి సినిమా చూస్తాను, నాకు ఆ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అన్నట్టుగా అల్లు అర్జున్ అయితే చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికే గీతా కార్యం నుంచి తన నివాసానికి అయితే అల్లు అర్జున్ చేరుకున్నారు. తన తండ్రిని చూసి ఎదురొచ్చి హక్ చేసుకున్నాడు అల్లు అర్జున్. నిన్న ఇంటి నుంచి అరెస్ట్ అయ్యే క్రమంలో తను అయితే అల్లు అరవింద్ కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. దీనిపైన చిన్ని కృష్ణ అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక్కొక్కరుగా సినీ సెలబ్రిటీలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ అందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే దానిపైన అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ విషయంలో అయితే గీతా వద్ద కూడా పెద్ద ఎత్తున భారీగా అభిమానులు అయితే చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి అలాగే ఉదయం నుంచి కూడా ఇటు కంగనా రౌత్ నుంచి అలాగే బాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున అందరూ కూడా స్పందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి తన తండ్రి కోసం ఎదురు చూస్తుంది. ఎందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన తండ్రి నిన్న అరెస్ట్ అయిన విషయం ఒక్కసారిగా పోలీసులు ఇంటికి రావడం, ఇంట్లో తను అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా పిల్లలు చాలా వరకు కనిపించిన నేపథ్యం. ఒక్కరోజు రాత్రి పూట బన్నీ జైల్లో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికి సినీ హీరో అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి అయితే విడుదలయ్యాడు. నిన్న అరెస్ట్ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మరి దీంతో బన్నీని చెంచల్ కూడా జైలుకి అయితే పంపించారు. సో మొత్తానికైతే నిన్నటి నుంచి ఒక ఉత్కంఠ నిలుస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికైతే అరెస్ట్ తర్వాత బెయిల్ అయితే వచ్చింది. మధ్యంతర బెయిల్ 4 వారాలు ఉంటుంది. అలాగే రేపు అయితే సోమవారం నాడు ఈ హైకోర్టులో తన స్క్వాష్ పిటిషన్ ఈ కేసు పైన తన సంబంధం లేదు, తన ప్రమేయం లేదు అన్నట్టుగా అయితే అల్లు అర్జున్ న్యాయవాదులు చెప్పుకొచ్చారు. మరి ఆ కేసు కూడా సోమవారం బెంచ్ మీదకి రావచ్చు. సోమవారం దీనిపై విచారణ జరుగుతుంది. మరి స్క్వాష్ లో ఈ కేసును కొట్టేస్తారా, లేకపోతే ఈ బెయిల్ ఒకసారి వచ్చేసింది కాబట్టి ఎఫ్ఐఆర్ అనేది కొనసాగింపుగా ఉంటుందా, మరి ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి అల్లు అర్జున్ తన న్యాయవాది ఇచ్చిన బెయిల్ కాపీ సరిగ్గా లేదన్న జైలు అధికారులు తిరుగుతుంటే ఆందోళన అయితే అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందిన నేపథ్యం కనిపిస్తుంది. సో అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ దగ్గరకి అల్లు అర్జున్ వస్తారో తెలిసి అక్కడికి చేరుకున్నారు. అలాగే లేదు అల్లు అర్జున్ ఇంటికి నేపథ్యం అక్కడికి వెళ్ళినట్టు అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, నేను క్షేమంగానే ఉన్నాను, జరిగిన సంఘటన చాలా బాధ కలిగించింది, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా మరోమారు అల్లు అర్జున్ మాట్లాడడం అయితే జరిగిన పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి అరెస్ట్ చేసిన విధానం పైన పోలీసులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. పోలీసులు అక్కడి నుంచి అల్లు అర్జున్ దృష్టిగా ప్రవర్తించలేదు, చాలా ఇందాక స్పందించాలన్నట్టుగా అయితే మీడియాలో వచ్చాయో దృష్టిగా ప్రవర్తించాలని, దాంట్లో నిజం లేదు, అల్లు అర్జున్ సహకరించాడు అరెస్ట్ అన్నట్టుగా పోలీసులు చెప్పుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఒక్కొక్కరుగా ఇటు సినీ సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే
చేసిన విధానాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్, ఎక్స్ వేదికలుగా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అర్నాబ్ గోస్వామిని గతంలో అరెస్ట్ చేసిన విధానం, తర్వాత బెయిల్ వచ్చిన విధానం కనిపిస్తుంది. శుక్రవారం అరెస్ట్ చేసి సోమవారం నాడు సాయంత్రం రిలీజ్ చేయడం అనేది ఒక మనిషి ఏదైతే ఇబ్బందికి గురి చేయడానికి ఇది ఒక అవకాశం ఉంది కాబట్టి పక్కా పథకం ప్రకారమే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి. బెయిల్ ఎలాగూ వస్తుంది కాబట్టి ఈ బెయిలబుల్ సెక్షన్ ఉన్న 4 బెయిల్ అని ఖచ్చితంగా వస్తుంది కాబట్టి శుక్రవారం నాడు అరెస్ట్ చేసే కనుక శని, ఆదివారాలు కొత్త సెలవు ఉన్నప్పటికీ సోమవారం వస్తుంది. దాదాపు 3 రోజుల పాటు జైల్లో ఉంచొచ్చు ఎలాంటి వారినైనా అనేటట్టు ఒక ఆలోచనలతో కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారు అనేటట్టుగా కొంతమంది అభిమానులతో పాటు కొంతమంది స్పందిస్తున్న నేపథ్యం కలిసి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎటకేలకు అల్లు అర్జున్ అయితే జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన అనంతరం తను మాట్లాడుతూ అభిమానులు కూడా ఆందోళన చెందొద్దు అనేటువంటి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఇక సోమవారం నుంచి వరుసగా ఇటు విచారణలు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మహేందర్, అయితే చెప్పండి, మీరు అన్నట్టు శుక్రవారం అరెస్ట్ చేయడం వెనక అంటే ఏదైనా కుట్ర దాగి ఉందని కొంతమంది అంటున్నారు. సో దాంతోపాటు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని రాత్రంతా జైలులో ఉంచడం పట్ల దీని మీద ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? అంటే గీతా ఆర్ట్స్ ఆఫీస్లో కూడా కొంతమంది లాయర్లు, అల్లు అర్జున్ తరపు లాయర్లు దీనిపైన పిటిషన్ వేయాలని చర్చించినట్టు కూడా తెలుస్తోంది. సో ఏం చేయబోతున్నారు నెక్స్ట్? రాత్రంతా అల్లు అర్జున్ని జైల్లో పెట్టడం వెనక దీనిపైన ఎలా ప్రతిస్పందించబోతున్నారు అల్లు అర్జున్ తరపు లాయర్లు? అంటే ఇదంతా కూడా హైకోర్టులో నిన్న మద్దతులో ఒకవైపు స్క్వాష్ పిటిషన్ విచారణ సాగుతుంది, మరోవైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ జడ్జి ముందు ప్రవేశపెట్టే క్రమం నడుస్తుంది. ఈ 2 క్రమంలో బెయిల్ పిటిషన్ పైన అంటే ఈ కేసు అసలు ఉండదు, స్క్వాష్ లో వెళ్ళిపోతుంది అనేటట్టుగా ఆ అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ అసలు కేసే కాదు, అల్లు అర్జున్ ఎలా వెళ్ళాడో అలా ఇంటికి వస్తారని చాలా భావించారు. కానీ ఆ జడ్జిలు ఏదైతే ఈ కేసు కాస్త సోమవారంకి వాయిదా పడడంతో మరి నాంపల్లి కోర్టులో అప్పటికే తనని ప్రవేశపెట్టిన నేపథ్యంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడంలో 14 రోజులు రిమాండ్ అయితే రాసిన పరిస్థితి. సో ఒకవైపు స్టాక్ నడుస్తున్న నేపథ్యంలోనే మరోవైపు మధ్య బెయిల్ ఇవ్వాలని పోతారో అలా మధ్య బెయిల్ కూడా తనకు రావడం జరిగింది. మరి ఈ ప్రొసీజర్ అనేది చాలా లెంది ప్రొసీజర్. జడ్జిలు ఏదైతే ఇలా జడ్జి మీద బెయిల్ ఇవ్వగానే అలా జైలుకు వాట్సాప్ ద్వారానో మరో ద్వారానో ఇస్తే దాని రిలీజ్ అనేది ఉంటుంది. దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి జడ్జి ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ కాపీ పోలీసులకు చేరాలి. పోలీసుల నుంచి ఆ కోర్టు అక్కడ చేరాలి. అక్కడ చేరే క్రమంలో సమయం పట్టింది కాబట్టి అది కాస్త రాత్రి 10:30-11 సమయం దాటింది కాబట్టి ఆ సమయంలో కోర్టు నుంచి విడుదల అనేది అసంభవం ఉంటుంది. మొత్తానికి ఆ బెయిల్ వచ్చిన నేపథ్యం కాస్త ఆ బెయిల్ పేపర్లు కాస్త కోర్టు జైలు వరకు వెళ్ళిన ఆలస్యం జరగడంతో మొత్తానికి ఒక రాత్రి అంతా కూడా ఇటు అల్లు అర్జున్ జైల్లో ఉండాలన్న పరిస్థితి. సో దీనిలో రకరకాల కథనాలు అల్లుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇటు ఇప్పటికీ అల్లు అర్జున్ కావాలనే ఒక సినిమా గా తనని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఒక రోజైనా జైల్లో ఉంచాలని భావించారు కాబట్టి అల్లు అర్జున్ ఒక రోజంతా కూడా జైల్లో ఒక రాత్రి అనేది ఖచ్చితంగా జైల్లో ఉంచారు. ఇదంతా కూడా పథకం ప్రకారమే జరిగింది. దీని వెనకాల మోటో ఏదో ఖచ్చితంగా ఉంది అనేటట్టుగానే కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు అయితే దీన్ని గతంలో చూసుకున్నాం. కుటుంబాల మధ్య, అలాగే పార్టీల మధ్య అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ అనేటట్టుగా సాగిన ఫ్యాన్స్ మధ్య గొడవ చూసాం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రకరకాల కథనాలు, రకరకాల ఊహాగానాలతో సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ అరెస్టు, జైలు జీవితం అయితే ఒకరోజు జైలు ఇవన్నీ కూడా ఉద్ధరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ మాత్రం ఆందోళన చెందొద్దు, నేను చట్టానికి అనుగుణంగా ఉంటారు, ఖచ్చితంగా అందరూ నాకు సహకరించడానికి ధన్యవాదాలు చేస్తారు తప్పితే వీటిలో ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి ఎక్కడ కూడా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా చట్టాలకు గౌరవిస్తాను అనేటట్టు ఒక మాట అయితే మాట్లాడు. దానికి అంతా కూడా కాస్త ఇప్పటికైతే సద్వనింది. కాకపోతే సోషల్ మీడియాని మాత్రం అది కట్టడి చేయడం ఎవరి కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా రకరకాల కథనాలు అయితే వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులు కూడా ఇష్టం తనకు ఏదైతే అల్లు అర్జున్ ఒకవైపు మెగా ఫ్యామిలీ గొడవలు జరుగుతున్న నేపథ్యం. సో నిన్న ఏదైతే అధికారుల తర్వాత ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరుతున్నారో తన రాజ్యసభ సభ్యులు అది వైసీపీకి ఉండడం. సో ఇలాంటి సమయంలో మరోసారి వైసీపీ అండగా నిలిచింది అల్లు అర్జున్ అనేటట్టుగా మరోవైపు వైసీపీ సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం సాగడం. సో ఇవన్నీ కూడా మొత్తానికి ఇవన్నీ సాగుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ అయితే ఇంటికి చేరుకున్నారు. మొత్తానికి తను మెసేజ్ కూడా ఇటు తన ఫ్యాన్స్ తో పాటు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మహేందర్ చెప్పండి, ఒక పథకం ప్రకారం అల్లు అర్జున్ని రాత్రంతా జైల్లో ఉంచడం అని కొంతమంది అభిమానులు అంటున్నారు. దాంతోపాటుగా ఈరోజు అల్లు అర్జున్ కుటుంబం
ముంబై వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ ముంబైకి వెళ్తున్న నేపథ్యంలో ఈ ఏమైనా షరతులు ఏమైనా వర్తిస్తాయా దీనికి? ఏ బెయిల్ అయినా సరే, అంతర్జాతీయ ఇతర అయినా సరే, ఒకవేళ పాస్పోర్ట్ దీంట్లో షరతులతో కూడిన బెయిల్ ఉంది. దాంట్లో 50,000 పూర్తి ఉంది కాబట్టి ప్రాంతాల్లో దేశంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ దేశం దాటి వెళ్ళకూడదనే నిబంధన ఉంటుంది. కానీ దీంట్లో నిన్న అల్లు అర్జున్ ఇచ్చిన మద్దతు బెయిల్లో పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి అని ఇంకా ఇలాంటి షరతులతో పెద్ద షరతులు అయితే ఏమీ ఇక్కడైతే కనబడలేదు. దానికి ఒకవేళ బొంబాయి వెళ్తున్నటువంటి విషయాలు అయితే తెలుస్తున్నాయి, కానీ దీంట్లో ఇంతవరకు అయితే క్లారిటీ అయితే రాలేదు. జస్ట్ విషయాలు తెలుస్తున్నాయి. దాంట్లో అల్లు అర్జున్ వెళ్తాడా లేక కేవలం అల్లు అరవింద్ అయితే సినిమా పుష్పకు సంబంధించినటువంటి ప్రమోషన్ కావచ్చు, మరి ఇలాంటివి ఏమన్నా ఈ సక్సెస్ మీట్లు కావచ్చు, ఇవన్నీ వెళ్తున్నాయి. మరి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాటికి అయితే షరతులతో కూడినటువంటి ఇబ్బందులు అయితే ఎదురవ్వలేదు. ఒకవేళ దేశం దాటి వెళ్ళొద్దు అనే దానికి మాత్రం పాస్పోర్ట్ ఫీజు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అలాంటి విషయాలు ఏవి కూడా రాలేదు. కేవలం సొంత పూచికతోనే మాత్రమే బెయిల్ అయితే రావడం జరిగింది, మధ్యంతర బెయిల్ వచ్చింది. సో చూడాలి మరి దీనిపైన ఇంకా మరి బెయిల్ ముంబై వ్యవహారం అలాగే వెళ్తున్నాడా, ఒకవేళ అల్లు అర్జున్ వెళ్తే మాత్రం మనకి ఏమైనా అభ్యంతరాలు ఏమైనా వ్యక్తం అవుతాయో, మరి పోలీసులు ఇంకా దీనికి సంబంధించి ఏమి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్, మన విజువల్స్లో చూస్తున్నాము ఆ స్నేహారెడ్డి అల్లు అర్జున్ని బాధతో హక్ చేసుకోవడము, ఆ కూతురు భావోద్వేగానికి చాలా భావోద్వేగానికి లోనైనట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ ఎలాంటి ఉద్వేగభరితమైన వాతావరణం అల్లు అర్జున్ ఇంటి దగ్గర కనిపిస్తూ ఉంది మహేందర్? నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో సాయంత్రానికి వస్తారని పిల్లలకి ఇదంతా నచ్చేది. కానీ పిల్లలు ఏదైతే ఉన్నారో అల్లు అర్జున్ కు చాలా కూతురు లేదని మనం అన్స్టాపబుల్ అయితే బాలకృష్ణ షోలో కూడా చూసాం. పిల్లలతో అల్లు అర్జున్ ఉన్నటువంటి అనుబంధం మనం చూసాం. సో నాన్న వస్తాడు అని ఇంటి దగ్గర అయితే అల్లు అర్జున్ కోసం కూతురు అర్హతతో పాటు కొడుకు కూడా ఎదురుచున్న నేపథ్యం కనిపించింది. అర్జున్ మొత్తం వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఇంకా రాత్రులు కూడా అల్లు అర్జున్ రాకపోవడంతో చాలా ఆందోళనకు అయితే వాళ్ళు గురయ్యారు. సో మొత్తానికి అల్లు అర్జున్ ఇంటికి రావడంతో అల్లు అర్జున్ కూతురు హక్ చేసుకొని కంటనీరు పెట్టుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే అల్లు అర్జున్ సుఖిమణి కూడా అక్కడ చూసిన చాలా వరకు కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడం చాలా జైలుకు ఉండడం, జైలు అనుభవించడం అయితే వాళ్ళకి క్షోభకు గురి చేసిన విషయం కానీ వాళ్ళు పరిగణిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటకేలకు అల్లు అర్జున్ విడుదల కావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం కనిపించింది. ఇటు ఒక్కొక్కరుగా బాలీవుడ్ లో అటు టాలీవుడ్ లో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ మద్దతుగా ట్వీట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్, అల్లు అర్జున్ ఇంటికి ఏమైనా ప్రముఖులు చేరుకోబోతున్నారా? చిరంజీవి గారు కావచ్చు ఇంకెవరైనా ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకునే ఏదైనా కనిపిస్తా ఉందా ఇప్పుడు? ఇప్పటికైతే బాలీవుడ్ నుంచి అలాగే టాలీవుడ్ నుంచి వస్తున్నారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అంతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ బట్టి ఒకవేళ వస్తే తాను కూడా అల్లు అర్జున్ ఇంటికి వస్తారు అనేటువంటి వార్తలు అయితే ఒకవైపు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇంతవరకు ఇది జరుగుతుంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఏదైతే నేతకు వైసీపీ తరఫున ప్రచారం చేశాడో అల్లు అర్జున్, ఆ నేత కూడా వచ్చి పరామర్శించే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులందరూ కూడా ఇటు వైసీపీ పార్టీ నుంచి ఇటు అలాగే టీఆర్ఎస్ నుంచి హరీష్ రావుతో పుట్టివిట్టడం, కేటీఆర్ స్వరంగా మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నాం. మొత్తానికి అల్లు అర్జున్ కు మద్దతు వైఎస్ జగన్ మద్దతు ఉంటుందన్నట్టుగా కూడా వైపు సోషల్ మీడియా ట్రోల్ అయితే నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. తను పార్టీ కింద రాజ్యసభ సభ్యుడే బెయిల్ ఇప్పించిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి ఇదందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అందరూ కూడా ఖండించారు. పార్టీలకు అతీతంగా సినిమాల్లో కూడా రకరకాల గ్రూపులు ఏమన్నా కూడా అందరూ కూడా ఖండించిన నేపథ్యం. సో ఇంత పెద్ద కేసులున్నా కూడా అరెస్ట్ చేయలేని వారు ఇప్పుడు ఇదొకటి తనకు సంబంధం లేని ఇష్యూ అయినా కూడా అరెస్ట్ చేయడం అనేది ఊహించని పరిణామంగా వాళ్ళు భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇలా ఒకసారికి ఒక్కొక్కరు స్పందన తెలుపుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఇంటికి ఒక్కొక్కరుగా బాలీవుడ్ నేతలు అయితే ఇప్పుడు వస్తున్నారు. ప్రొడ్యూసర్లతో పాటు డైరెక్టర్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇంటికి వస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహేందర్. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that